మాకు ఏం లేకుండా అప్పు చేసుకుని వచ్చిన మేడం. బాలాజీ ప్రామిస్ మీ మీద బిలీవ్ తో అప్పు చేసుకుని ఇక్కడికి వచ్చున్నాను. CEO గారు ఒక మాట మాట్లాడారు, టీవీ యాంకర్ వచ్చిన ఎవరైతే ఇప్పుడు మనం బాగుపడదామని ట్రై చేసే వాళ్ళకి ఇది మా అజ్మీర్ అనేది మంచి ప్లాట్ఫామ్. షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని పైకి లాగుతాము అని CEO గారు ఒక మాట అన్నారు. అజయ్ సార్ గారు అదే చాలా మంది ఏంటంటే అంత దూరం నుంచి మాకు ఈ బిజినెస్ గురించే తెలీదు కానీ మీ ద్వారా ఒక ముసలతనికి ఊతకర్రలాగా ఎట్లా ఆ విధంగా మాకు తెలియని వాళ్ళకి జ్యోతి మేడం అయితేనేమి మీరైతేనేమి నాకు నిజంగానే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి సార్. నిజం చెప్పాలంటే అసలు మాకు ఈ బిజినెస్ గురించి అవగాహన లేదు. सम्मान से सर उठेगा जब होगा हर घर बिजनेस. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అజ్మీరా ఫ్యాషన్. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు ఏదో ఒకటి వీడియో కొంచెం యూనిక్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, చాలా టైం మనం వీడియో చేసాం, కానీ ఇప్పుడు వచ్చేసారండి ఒక కస్టమర్ తిరుపతి నుంచి వచ్చారంట. సో డాడ్ మనం కస్టమర్తోనే మాట్లాడదాం. హలో సార్. హలో మ్యామ్. హలో సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? తిరుపతి నుంచి, ఆంధ్రప్రదేశ్. ఓకే, మీ పేరెంట్స్ సార్? నా పేరు అంజీమా. ప్రమీల. శివకుమార్. ఓకే. సో అంటే తిరుపతి ఆంధ్రప్రదేశ్, తిరుపతి నుంచి వచ్చేసారంట సార్. మీ అజ్మీరా ఫ్యాషన్ గురించి ఎలా తెలిసింది? మా అజ్మీరా ఫ్యాషన్ గురించి నాకు మీ వీడియో ద్వారానే తెలిసింది. ఒక కనక మేడం వీడియో చేస్తున్నారంటే నేను ఒక నెల నుంచి మీ వీడియోస్ అబ్జర్వ్ చేస్తున్నాను. మీ బిహేవియర్, CEO గారు వాళ్ళు అన్ని మాట్లాడిన విధానం మాకు నచ్చి మేము ఖచ్చితంగా పర్చేస్ చేయడానికి నేను మీకోసమే నేను వీడియో చేస్తాను. కానీ ఇంత అప్రిషియేట్ దొరుకుతుంది కస్టమర్స్ వల్ల నాకు. అంటే నాకు ఫస్ట్ టైం చూసి అర్థమైంది సార్. చాలా మంది కస్టమర్స్ వచ్చేస్తారు, నాతో కలిసిపోతారు, కానీ మీరు కొంచెం నాకు నిజంగానే చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక వీడియో విధంగా నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం వీడియో చేస్తున్నాను, ఇంత యూస్ఫుల్ అవుతుందని మీ గురించి నాకు తెలిసింది సార్. ఓకే, అంటే ఫస్ట్ టైం సార్ ఈ బిజినెస్? ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓ మై గాడ్. మీ వీడియోలు చూసి బిజినెస్ లైక్ అంటే ట్రై చేశారు. అది కూడా మీ వీడియోస్ చూసే మాకు చేస్తే మనం కూడా బాగుపడతాం. ఎగ్జాక్ట్లీ, రైట్. అంటే చాలా మంది బిజినెస్ చేయాలంటారు, కానీ వాళ్ళకు కావాల్సిన ఐడియాస్ మాకు తెలియదు. మీ వీడియోస్ చూడడం వల్ల మేము నేర్చుకొని సార్ ఇంకా చాలా 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 క్రియేటివ్ ఉన్నాయి సార్. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ జనరేషన్ లో అందరూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇది అంతా వాడుతున్నారు. సో మీరు కూడా, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేశారు కదా, ఒక ఐడి క్రియేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో. అక్కడ కూడా మీరు చిన్న చిన్న రీల్ చేసి కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. అంటే మన దగ్గర చాలా మంది కస్టమర్స్ వస్తారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఆన్లైన్ ఆర్డర్ చాలా పెడుతున్నారు కదా. సో అది కూడా మీరు ట్రై చేయండి ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఇలా కూడా. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటున్నాను, అలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ ప్లస్ మన మీషో కూడా మీకు అందరికీ తెలుసు, మీషో అయినా మన ఫ్లిప్కార్ట్, అమెజాన్, అక్కడ కూడా మీరు ఒక GST అయినా తీసుకోవచ్చు. GST తీసారనుకుంటా, మరి GST కంపల్సరీగా తీయండి. దాని తర్వాత మీరు అంతా ఈ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. సో అది మెయిన్ నా థింక్ అంటే. సో థ్యాంక్ యూ సార్. ఇంత దూరం మీరు వచ్చారు తిరుపతి నుంచి. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ టైం వచ్చినాక నాకు లడ్డు తేవండి సార్. పక్కా. యాక్చువల్లీ ఇవాళ అజయ్ సార్ లేకుంటే నేను అజయ్ సార్ తోని మీట్ చేస్తూ. సో మేడం కూడా మాకు బాగా చూపించారు ఇక్కడ తెలుగు. జ్యోతి అక్క, జ్యోతి బాగా చూపించారు. అదే మ్యామ్, చాలా మంది ఏంటంటే అంత దూరం నుంచి వస్తాం, ఈ బిజినెస్ గురించే తెలీదు కానీ మీ ద్వారా ఒక ముసలతనికి ఊతకర్రలాగా ఎట్లా ఆ విధంగా మాకు తెలియని వాళ్ళకి జ్యోతి మేడం అయితేనేమి మీరైతేనేమి నాకు నిజంగానే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి సార్. నిజం చెప్పాలంటే అసలు మాకు ఈ బిజినెస్ గురించి అవగాహన లేదు. చూసి చెప్పారు, నేను చూడలేదు ఫస్ట్. తను టైలర్ మేడం, మా ఇంటిని చూసి మా భర్త చెప్పారు. నేను వచ్చి ఒక టైలర్, దాంతో పాటు ఈ బిజినెస్ యాడ్ చేద్దాం గా ఈ సారీస్ చేద్దామని ఒకే ఒక లక్ష రూపాయలతోనే స్టార్ట్ చేస్తాను. అది మీ వీడియోస్ మా హెల్ప్ అయితే ఉంటుంది సార్. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు కాల్ చేయండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము సాటిస్ఫాక్షన్ చేస్తాం మేము. అండ్ వన్ మోర్ థింగ్, మీరు నిజంగానే ఇంత దూరం వచ్చేసారు, నా వీడియో చూసి నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. అంటే నా వల్ల
నాకు అక్క చెప్పింది, అంటే మా సేల్స్ ఉమెన్ అక్క జ్యోతి అక్క, మీరు అక్క చెప్పారు నాకు మీకోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారని. సో నేను ఇక్కడే ఉంటానండి, కానీ నా టైం కొంచెం డిఫరెంట్ కాబట్టి మార్నింగ్ మీతో కలవలేకపోయా, సారీ అండి. అయినా మీరు మళ్ళీ రండి అండ్ లడ్డు మర్చిపోకండి కంపల్సరీ. సో నిజంగా నాకు చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది. నా వల్ల ఒకళ్ళు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటున్నారు. నా వీడియోస్ మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. ఈ బిజినెస్ లో మేము క్లిక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఖచ్చితంగా మా బాలాజీ లాగానే మిమ్మల్ని కూడా ఇంత నమ్మకంతో మేము ఇక్కడికి ఫ్రెండ్ ఎవరన్నా సూరత్ కి రారా అంటే రాకుండా పోవచ్చేమో, కానీ మీ వీడియో ద్వారా మేము దూరం వచ్చినా అంటే మిమ్మల్ని ఎంత బిలీవ్ చేసినాం. నాకు నిజంగా ఇంత అప్రిషియేట్ అవ్వాలంటే ఇప్పుడు సార్ అట్లా అనగా నేను ఇప్పుడే ఏడుస్తా చెప్తాను. ఇప్పుడు కూడా వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీ బొమ్మ కనపడితే నాకు మనసు ఒకటిన్నర నెలగా మీ వీడియోస్ చూస్తూనే నా బిజినెస్ మైండ్ కి ఒక బీజం వేసినాను. నిజంగానే యాక్చువల్లీ ఈ కెమెరా లేకుండా నేను ఏడుస్తుండేనేమో. నిజంగా నాకు చాలా చాలా CEO గారు ఒక మాట మాట్లాడారు, టీవీ యాంకర్ వచ్చిన ఎవరైతే ఇప్పుడు మనం బాగుపడదామని ట్రై చేసే వాళ్ళకి ఇది మా అజ్మీర్ అనేది మంచి ప్లాట్ఫామ్, షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని పైకి లాగుతాము అని CEO గారు కూడా ఒక మాట అన్నారు. అజయ్ సార్ గారు ఒక వీడియో వాళ్ళ ఉంటేనేమో నిజంగానే నేను ఖచ్చితంగా చాలా చాలా మాటలు మీద నమ్మకాన్ని తోచి మాకు ఏం లేకుండా అప్పు చేసుకుని వచ్చిన మేడం బాలాజీ ప్రామిస్ మీ మీద బిలీవ్ తో అప్పు చేసుకుని ఇక్కడికి వచ్చున్నాము. మీ నిజంగానే మీ బిజినెస్ సక్సెస్ కావాలి, ఏమైనా ఇబ్బంది ఉంటే ఏమైనా ఉంటే అంటే బిజినెస్ విధంగా మీకు ఒక్కసారి కాల్ చేయండి సార్, మేము ఖచ్చితంగా మీకు ట్రై చేస్తాం. ఇంకా న్యూ ఐడియా చెప్తానేమో మేము, ఎందుకంటే ఈ జనరేషన్ మా జనరేషన్ కాబట్టి ఇంకా ఈ జనరేషన్ లో ఇంకా ఏమేమి క్రియేటివ్ నడుస్తే అవన్నీ మేము ట్రై చేస్తాం మా వీడియో ద్వారా. ఐ థింక్ మీరు నా వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేశారనుకుంటే అడిగే అవసరం లేదు నిజంగానే. చేస్తే మామూలేమో మేము ఫ్యాన్. ఇట్లా క్యూట్ హార్ట్ ఇస్తున్నాను నేను షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఉండాల్సిన ఫ్యాన్స్ ఈ రోజు మేము మీకున్నాం. ఓ మై గాడ్, నేను నిజంగానే యాక్చువల్లీ నేను డ్రీమ్ లో ఉన్నానేమో అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ నేను ఇట్లా ఇంతలా అనుకోలేదు సార్, నిజంగా అనుకోలేదు మ్యామ్ నేను. అయినా మీ హ్యాపీగా అంటే మీ బిజినెస్ స్టార్ట్అప్ చేయండి, మీ మంచిగా ఒక బిజినెస్ సక్సెస్ కావాలని నేను కోరుకుంటా. ఆ బాలాజీ అయినా కూడా కోరుకుంటాను ఆ దేవునికి. సో మీరు మంచిగా సక్సెస్ కావాలి. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మ్యామ్. ఇప్పుడు ప్రతిసారి మేము ఇక్కడికి రావాలంటే ఎట్లేదన్నా మాకు 5,000 నుంచి 7,000 దాకా ఖర్చు అవుతుంది. బరాబర్, ఎగ్జాక్ట్లీ. ఆన్లైన్ ఆర్డర్ పెట్టొచ్చు సార్. ఇంతగా నన్ను ఫ్యాన్ అని అంటున్నారు కదా సార్, మీ ఆర్డర్ పెట్టడానికి ఒక్కసారి కాల్ చేయండి మా ఎవరైనా మా టీమ్ కి. నేను ఖచ్చితంగా నేను మాట్లాడతాను, నేను ట్రై చేస్తాను. మీరు ఏ సెలెక్షన్ చేస్తారో కదా అది పార్సల్ పంపడానికి నా బాధ్యత. అదే మేము కోరుకుంటాం. ఎందుకంటే మేము ఒక 7,000 దాకా ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి పోవడంలో ఆ 7,000 సరుకుంటే కనీసం ఒక 2,000 సంపాదించుకుంటాం. నిజం సార్, పర్సనల్ గా నేను ఎప్పుడు ఏ కస్టమర్ తో ఇలా మాట్లాడలేను సార్. మీతో మీరు ఎప్పుడైనా కాల్ చేశారనుకోండి, మీ సిలెక్టెడ్ పీసెస్ నేను చేస్తాను. నేను పర్సనల్ గా నేను ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కి పంపిస్తాను, నేను పర్సనల్ గా అజ్మీరా తరఫున. నాకు నిజంగానే చాలా బాగా అనిపించింది. రిసెప్షన్ రాగానే మీ పేరు నాకు అంత పెద్దగా మర్చిపోయాను కానీ ఫోటో చూపించి మరీ అడిగింది, మీకు తెలుగు వాళ్ళని సపోర్ట్ చేస్తామంటే అప్పుడు నేను హోటల్ ఫుడ్ గా ఉంటుంది, घर का खाना खाने से बहुत मजा आएगा ना, होटल का खाने से घर का खाना बहुत स्वाद लगता है सर, उस तरह का वो मैडम तो मेरा रिलेशन हो गए सर. That's point. నిజంగానే చెప్తాను, నిజంగానే మన తెలుగు మన ఇంటికి ఫుడ్ మన ఇంటి నిజంగా ఇది అయితే నాకు అర్థమైంది. ఫస్ట్ ఆ మాట నేను ఆ మేడం తో ఒకసారి మాట్లాడాను. నాకు రాగానే అడిగారు, కస్టమర్ వచ్చేసారు పదండి అని ఆ మ్యామ్ నాకు తీసుకొని వచ్చారు మీ దగ్గర. సో నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది సార్ మీతో మాట్లాడి. అండ్ ఖచ్చితంగా నేను మీకు ప్రామిస్ చేశాను, నేను సేమ్ అలా చేస్తాను. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టారనుకోండి, మీ పర్సనల్ గా నేను ప్యాకేజింగ్ కాడ నేను ఉంటా. ఈ డిసెంబర్ లోపల విజిట్ వస్తాను, అది ఎక్స్ప్రెస్లీ మిమ్మల్ని CEO సార్ని కలిసి ఇచ్చేసి అదే నా లాస్ట్ విజిట్ సూరత్. తర్వాత సూరత్ ఎప్పుడు అయినా సరే ఆన్లైన్ ఆర్డర్
నేనైతే కన్ఫర్మ్ గా ఉంటా, టెన్షన్ తీసుకోకండి. నేను సూరత్ వెళ్ళొచ్చినట్టు హ్యాపీ ఇంట్లో నుంచి మీ సలహా ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోండి అంతే. సో థ్యాంక్ యూ. నిజంగానే మీతో నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, అంటే నేను నిజంగానే అనుకోలే, నిజంగానే ఒక క్యూట్ హార్ట్ నా దగ్గర నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇంత దూరం వచ్చేసారు. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే నెంబర్స్ అయితే ఉంటాయి స్క్రీన్ పైన, ఆ నెంబర్ మీరు మీ ఫోన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకోండి, కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, మనం మళ్ళీ కలుద్దాం. సో ఎవ్రీవన్, ఎలా అనిపించింది మీకు? అండ్ పర్సనల్గా అంటే ఫీలింగ్ వాళ్ళు షేర్ చేశారు, నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయండి నిజంగా. సో నేను ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతా, కానీ మనం తర్వాత కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.